పెహల్గాం దాడితో భారత్ ఉగ్రరూపం దాల్చింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్పై దండయాత్ర మొదలుపెట్టింది. తొలి రోజే పాక్ని వణికించిన ఇండియన్ ఆర్మీ దాడుల్ని కొనసాగిస్తుంది. గత రాత్రి పాకిస్తాన్లోని పలు ప్రాంతాలపై బాంబుల వర్షం కురిపించింది. దీంతో పాకిస్తాన్ భయంతో గడుపుతోంది. ఇప్పటికే ఆ దేశ ప్రధాని అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. పలువురు అధికారులు కుటుంబంతో దేశం దాటేస్తున్నారు. భారత్ మెరుపు దాడుల్ని తట్టుకోలేని పాక్ తాము భారత్ నుంచి యుద్ధం కోరుకోవడం లేదని వెనక్కి తగ్గింది. ఇక ఈ ప్రభావం ఇరు దేశాల క్రికెట్ లీగ్ల పడుతుంది. కానీ పీసీబీ ఏకంగా తమ లీగ్ను దేశం దాటించేస్తుంది. విదేశీ క్రికెటర్లకు తాము సెక్యూరిటీ ఇవ్వలేమని తేల్చేసిన పీసీబీ పాకిస్తాన్ సూపర్ లీగ్ లో మిగిలిన మ్యాచ్లను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కి మార్చినట్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ టోర్నమెంట్ లో ఇంకా 8 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. నిన్న రావల్పిండిలో జరగాల్సిన మ్యాచ్ స్కెడ్యూల్ మారింది. మ్యాచ్ కు ముందు రావల్పిండి క్రికెట్ స్టేడియంలో డ్రోన్ దాడి జరిగిందని నివేదికలు వచ్చాయి. కాగా ఈ లీగ్ స్కెడ్యూల్లోని మిగిలిన మ్యాచ్ల కోసం రీస్కెడ్యూల్ చేసిన తేదీలు మరియు వేదికలను త్వరలో ప్రకటిస్తామని పీసీబీ తెలిపింది.